ప్రజలు గౌరవాన్ని కోరుకునే వాళ్ళు. అది ఏది మీ దగ్గర దొరకకనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు. దాన్ని జీర్ణించుకోలేక మీ ఉద్యోగం పోయిందని మీకు దుఃఖం వస్తే, ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని మీరు ఎలా అనుకుంటున్నారు అని కూడా ఈ వేదిక ద్వారా వారికి వారి నియోజకవర్గం నుంచే తెలియజేస్తున్నాను. చివరగా ఈ భూభారతి ఒక అద్భుతమైన చట్టాన్ని చేయటమే కాకుండా ఈ చట్టానికి నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేశాము. పైలట్ మోడల్లో 4 జిల్లాల్లో 4 మండలాల్లో ప్రతి రెవెన్యూ మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీముతో వెళ్తున్నారు. ఈ 30వ తారీఖుతో చట్టాన్ని అవగాహన కల్పించే ఉద్దేశం కొద్దీ వరగల మండలానికి విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం గారికి, వేదిక మీద ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులు పాత్రికేయులు, ఈ మండల పెద్దలందరికీ అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. భూమి అంటే విశ్వాసం, భూమి అంటే ఒక గౌరవం. అటువంటి మన భూమికి సంబంధించి సరైనటువంటి పత్రాలు లేక ఆ భూమి సమస్య మీద మనం అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుంటే మనం అగౌరవపడి ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి అధిగమించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణిలో మరి ప్రచారానికి వచ్చినప్పుడు అప్పుడు ఒకటే మాట చెప్పాము. గత 4 ఏళ్లుగా మీరు ధరణి వచ్చిన తర్వాత పడుతున్న ఇబ్బందులు బాధలు మరి అవన్నీ చూసి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు చూసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచన చేసి మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాము, రైతులకు అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఈరోజు భూభారతి పేరిట మరి ఒక యాక్ట్ తీసుకొచ్చే యాక్ట్ ద్వారా అన్యాయమైన రైతులందరికీ కూడా న్యాయం చేయాలన్నదే ఒక లక్ష్యంగా ఈరోజు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పటికే మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దాంట్లో మరి వాళ్లకు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎందుకు ఒకసారి అంతా స్టేట్ అంతా చేయలేదు అంటే ఏదైనా మళ్ళీ అందులో సరి చేయాల్సిన అవసరాలు ఉంటే మళ్ళీ సరి చేసుకోనికి ముందుకు పోవచ్చు అని మొదట ఒక్కొక్క గ్రామాన్ని తీసుకోవడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఆ యొక్క కార్యక్రమాలు